హైదరాబాద్ జలవిహార్ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు కార్యక్రమాన్ని ఆ ప్లేస్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాకీ కార్డ్ వాల్ పోస్టర్ను మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు అడుగుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వాడుకున్నారని, ఇప్పుడు నిరుద్యోగులను నిరంకుశంగా అణిచివేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల గొంతుకగా బీఆర్ఎస్ పోరాటం చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతి యువకుల దగ్గరికి వచ్చి వేడుకున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. గద్దెనెక్కిన తర్వాత ఏమైందయ్యా నువ్వు ఇచ్చిన మాట అంటే ఇవాళ మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. నిరంకుశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. ప్రియాంక గాంధీ గారితో సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రాజీవ్ యువ వికాసం ఇస్తామని, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నీ నియామకాలు చేస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పించారు. మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయిండ్రు. ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా